హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బోన్ స్మార్ట్ విత్ డాక్టర్ తులసిరామ్ యూట్యూబ్ ఛానల్. చాలా మందికి మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి. మనం ఎప్పుడైనా యంగ్స్టర్స్ కానీ పెద్దవాళ్ళైనా జారి పడితే మోకాలికి దెబ్బ తగిలి నొప్పి వస్తుంది. కానీ ఏ కారణాల చేత మోకాలికి బయట నుంచి ఏమి ఇంజరీ లేకుండా దెబ్బ ఏం తగలకపోయినా నొప్పులు ఎందుకు వస్తాయి మోకాళ్ళు అనే కారణాలు ఇవాళ మనం దీంట్లో చూద్దాం. ఓకే, సో వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ నీ పెయిన్ వితౌట్ ఎనీ ఇంజరీ? నెంబర్ 1 ఏంటంటే మెయిన్ గా ఆస్టియోఆర్థరైటిస్ అండి. ఎర్లీ ఆస్టియోఆర్థరైటిస్ 45 ఏళ్ళు పైబడితే ఎస్పెషల్లీ ఆడవాళ్ళు, వీళ్ళకి ఇప్పుడు మెనోపాజ్ రీచ్ అయ్యే టైం అవుతుంది. మెనోపాజ్ ఆల్రెడీ కొంతమందికి వచ్చి ఉంటుంది కదా ఆ ఏజ్ లో. సో వాళ్ళకి చిన్నగా అరుగుదల మొదలవుతుంది. గ్రేడ్ 2 ఆస్టియోఆర్థరైటిస్ లో ఉంటారు అప్పటికే వాళ్ళు, లేదా గ్రేడ్ 1 కూడా మగవాళ్ళే. సో వాళ్ళకి చిన్నగా అరుగుదల మొదలవుతూ వాళ్ళు మోకాలు నొప్పి కూర్చొని లేచిన, కాళ్ళు ముడుచుకొని కూర్చొని మళ్ళీ నించున్నప్పుడు గాని, మెట్లు ఎక్కి దిగుతున్నప్పుడు గాని, ఇప్పుడు కాలు పట్టేసినట్టు నొప్పి రావడం, చిన్నగా కొంచెం వాపు చేరడం, ఇది మనకి మోకాలు కదా. మోకాలు మధ్యలో ఈ జాయింట్ అరుగుతుంది. సో ఇదన్నమాట. కొంతమందికి యంగ్స్టర్స్ లో అయితే ఇదే కాంట్రమలేషియా పటెలా అనే ఒక కండిషన్ ఉంటుంది. అంటే ఈ మోచిప్ప లోపలి భాగం ఈ కార్టిలేజ్ చిన్న చిన్నగా అరుగుతుంటుంది. ఎక్కువ యాక్టివ్ గా ఉన్న మగపిల్లల్లో కానీ ఎవరిలో అయినా టీనేజ్ లో యంగ్స్టర్స్ లో ఎక్కువ వస్తుంది. వాళ్ళకి యూజువల్ కంప్లైంట్ ఏంటంటే మెట్లు దిగుతున్నప్పుడు నొప్పి అని చెప్తారు. సో దాని వల్ల కూడా వాళ్ళకి బయట నుంచి దెబ్బ తగలకపోయినా కూడా ఈ కాంట్రమలేషియా పటెలా లేకపోతే పెద్దవాళ్ళ ఆస్టియోఆర్థరైటిస్ వల్ల మోకాలు నొప్పి వచ్చే కారణం అయి ఉంటుంది. నెంబర్ 2 ఇన్ఫ్లమేషన్ అండి. అంటే బాడీలో మనకి ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, చికెన్ గున్యా వచ్చినప్పుడు, లేకపోతే వైరల్ ఫీవర్ వచ్చినా కూడా మనకి అది ఫీవర్ తగ్గిపోయి తర్వాత చిన్నగా కీళ్ళ నొప్పులు మొదలవుతాయి. ఎస్పెషల్లీ మోకాళ్ళ నొప్పి మొదలవుతుంది. అది ఒక పట్టాన తగ్గదనమాట. ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ 6 months to 1 year కూడా క్రానిక్ పెయిన్ లాగా ఉంటుంది. వాపు కూడా ఉంటుంది అనమాట. కొన్నిసార్లు నీరు చేరుతుంది మోకాళ్ళు. అదంతా కూడా ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద టిష్యూస్. సైనవియం టిష్యూ ఉంటుంది, అంటే మనకి మోకాలు చుట్టూ పొరలాగా ఉంటుంది. అది వాపు వల్ల మోకాళ్ళు నొప్పి వస్తుంది అనమాట. సో ఇన్ఫ్లమేషన్ అనేది ఒక కారణం. లేదా మనకి ఏమైనా పొరపాటున ఏమైనా మోకాళ్ళ గుజ్జుపడే ఇంజెక్షన్స్, పెద్దవాళ్ళు అది పనిచేయకపోతే దాని వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. రిపీటెడ్ గా ఇంజెక్షన్స్ చేయించుకున్నా కూడా, స్టీరాయిడ్ ఇంజెక్షన్ చేయించుకున్నా కూడా అసలు మోకాళ్ళ అరుగుదల నొప్పి తగ్గకుండా వీటి వల్ల కూడా కొత్తగా ఇన్ఫెక్షన్స్ లోపలికి వెళ్ళి ఇన్ఫ్లమేషన్ అనేది వస్తుంది. నెంబర్ 3 ఏంటంటే ఇన్ఫ్లమేటరీ ఆర్థ్రోపతిస్ అండి. ఇన్ఫ్లమేటరీ ఆర్థ్రోపతిస్ ఎప్పుడు వస్తుంది? రిమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ లో రిమటైడ్ ఆర్థరైటిస్ గానీ, క్రిస్టలాయిడ్ ఆర్థరైటిస్ లైక్ గౌటీ ఆర్థరైటిస్ గానీ, లేకపోతే సిస్టమిక్ లూపస్ ఎరిథ్రోమాటోసిస్ లో ఈ కీళ్ళు వాతం ఉంటుంది, వాళ్ళకు ఉంటుంది. సోరియాసిస్ అంటే చర్మ వ్యాధి ఉన్న సోరియాసిస్ పేషెంట్స్ కి ఈ కీళ్ళు అరుగుతాయి, మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఇట్లా ఈ కండిషన్స్ లో కూడా ఈ జాయింట్ ఆర్థరైటిస్ అనేది ఉంటుంది. అంటే కీళ్ళు మనకి ఆ మామూలు ఆస్టియోఆర్థరైటిస్ లాగా ఈ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ కండిషన్స్ లో కూడా ఈ మోకాలు, మోచిప్ప ఇవన్నీ కూడా అరుగుతాయి. వీళ్ళలో కూడా వితౌట్ ఎనీ ఇంజరీ మోకాలు నొప్పి వస్తుంది అనమాట. నెక్స్ట్ 4వది ఏంటంటే టెండినైటిస్ అండి. టెండాన్స్. మనకి మోకాలంటే మనకి యూజువల్ గా మోకాలు అంటే ఏంటి? రెండు ఎముకలు కలిసి ఇక్కడ ఒక జాయింట్ ఫామ్ అవుతుంది. దాన్ని మనం నీ జాయింట్. బట్ మనం చర్మం అది చూసుకుంటే చర్మం లోపల ఏముంటుంది? మోచిప్పకి పైన కింద టెండాన్స్ ఉంటుంది. ఈ టెండాన్స్ అతుక్కున్న చోట టెండినైటిస్ అంటాం. ఇది పటెల్లార్ టెండన్. ఇది మోచిప్పకి ఉన్న టెండాన్ని టిబియా బోన్ కి అతుక్కుంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడ దీన్ని పటెల్లార్ టెండాన్ అంటాం. ఈ పటెల్లార్ టెండన్ వాపు వల్ల కూడా మనకి మోకాలు నొప్పి అంటే ఎవరి పేషెంట్ కి తెలియదు కదా, నాకు ఇక్కడ పటెల్లార్ టెండినైటిస్ వాడు తెలియదు. వాళ్ళు ఇక్కడ ఎక్కడ నొప్పి వచ్చిందో నాకు మోకాలు నొప్పి వచ్చిందనే వస్తారు. సో మనం పేషెంట్ ని కూర్చోబెట్టి కాలు పైకి ఎత్తమని చెప్తాం. ముడుస్తున్నప్పుడు స్ట్రైట్ కాలు ఎత్తుతున్నప్పుడు వాళ్ళు కరెక్ట్ గా వేలుతో చూపిస్తాం నాకు ఇక్కడ పెయిన్ వస్తుందని. సో పటెల్లార్ టెండినైటిస్. లేకపోతే వెనకాల గిలిక దగ్గర టెండోఎక్లిస్ ఇన్సర్షన్ దగ్గర కూడా కొంతమందికి యాంకిల్ పెయిన్ అంటారు. వాళ్ళు మన యాంకిల్ ఆర్థరైటిస్ కాకుండా వెనకాల హీల్ పెయిన్ వస్తుంది. వాళ్ళకి టెండోఎక్లిస్ ఇన్ఫ్లమేషన్ వల్ల కూడా టెండినైటిస్ వాళ్ళకు ఉంటుంది. లేకపోతే మోచేయి నొప్పి చెప్తారు కొంతమంది. మోచేయి నొప్పి దెబ్బ తగలకుండా ఎప్పుడు వస్తుంది? ఈ లేటరల్ ఎపికాండలైటిస్ అంటే టెన్నిస్ ఎల్బో ఉన్న పేషెంట్స్ కి వాళ్ళకి ఇక్కడ కంట్రం వాచి ఇక్కడ టెండినైటిస్ వల్ల వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ పెయిన్ వాళ్ళకి వస్తుంది. మోచేయి నొప్పి అని చెప్తారు. అట్లా ఒక్కొక్క కీల్కి సంబంధించిన అక్కడ ఉన్న కండరాలు వాయడం వల్ల వాళ్ళకి ఆ కీల్ నొప్పి అని చెప్తారు. సో టెండినైటిస్ కూడా వన్ ఆఫ్ ది కాజ్ ఫర్ నాన్ ట్రామాటిక్ జాయింట్ పెయిన్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ లో ఇన్ఫెక్షన్ వల్ల నొప్పి వస్తుంది. ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చే ఇన్ఫ్లమేషన్ వల్ల కూడా మోకాలు నొప్పి వస్తుంది. ఇవి చూసుకోవాలి. ఓకే, సో దీస్ ఆర్ ద కండిషన్స్ దట్ కాజెస్ నాన్ ట్రామాటిక్ జాయింట్ పెయిన్స్, ఎస్పెషల్లీ knee pain. Okay, thank you so much.